హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఒక్కసారి రుచి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. టేస్ట్ అంత బాగుంటుంది. మనమందరం మామూలుగా బీరకాయ పొట్టు పడేసి బీరకాయనే కర్రీలో వాడుకుంటాము. కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. కానీ పొట్టుతోటి కూడా ఇంత మంచి పచ్చడి అవుతుందని ఒకసారి చేసుకొని రుచి చూస్తే మాత్రమే మనకి అర్థమవుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg బీరకాయకి వచ్చిన పొట్టు చూపిస్తున్నాను. ఇలా బాగా కడిగి పెట్టుకోవాలి. ఇంకా 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ పచ్చడి టేస్టీగా రావాలంటే బీరకాయలని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. బీరకాయలని ఎప్పుడైనా లేతగా ఉన్నాయి తీసుకోండి. వాటిని కడిగి బీరకాయలనేమో కర్రీ చేసుకోండి. ఆ బీరకాయ పొట్టు వేస్ట్ చేయకుండా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. ఇలా బీరకాయ పొట్టును సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు వేయించుకోవాలి. ఇది పౌడర్ చేసుకోవాలన్నట్టు. దానికోసము ఒక పెద్ద కడాయిలో నూనె వేసేయాలి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేగనీయాలి. పల్లీలు కొంచెం వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ఇవి కూడా లైట్గా వేగనీయాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇవి 2 బాగా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్ 1 పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగంత నూనె వేసి ఒక 15 పచ్చిమిర్చి తుంచి అందులో వేయాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 20 కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగినాక ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి మిర్చితో పాటు వేగనీయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు కూడా వేయాలి. కొంచెం అంతా చింతపండు, 5-6 రెబ్బల వెల్లుల్లి కూడా వేసేసి కలపాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి. తర్వాత ఓపెన్ చేసి ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసినవి అందులో వేసి కలపాలి. ఇవి కూడా 2-3 మినిట్స్ అలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనియాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనియాలి. ఈలోపు ఒక చిన్న జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసి పొడి చేయాలి. ఇవి బాగా ఇలా మెత్త పొడి అయిన తర్వాత ఇందాక చల్లారిన బీరకాయ పొట్టు కూడా ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఈ గ్రైండ్ అనేది కచ్చపచ్చగా ఉండాలి. అప్పుడే రోటి పచ్చడి బాగుంటుంది. ఇలా కచ్చపచ్చగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేయాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి కూడా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేయాలి. 3 ఎండుమిర్చి కూడా చుంచి వేయాలి. 2 కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం అంతా ఇంగువ, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి వేగనీయాలి. ఈ వేగిన పోపు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడిలో వేసేసి బాగా కలపాలి. లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, దోశ, ఇడ్లీ అలాగే చపాతీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రోటి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.